జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు ఇప్పటికే నిలిచిపోయాయి. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో వర్షం దంచి కొడుతుంది. బుట్టాయిగూడెం దగ్గర వాగు మధ్యలో స్కూల్ బస్సు నిలిచిపోయింది. వాగులో చిక్కుకుపోయిన బస్సును స్థానికులు తాళ్లతో బయటికి లాగారు. ఇక వేలేరుపాడు మండలంలో ఆల్లూరు దగ్గర వాగులో కారు కొట్టుకుపోయింది. కొద్ది దూరం కొట్టుకుపోయిన కారు చెట్ల మధ్య ఇరుక్కుని ఆగడంతో అందులో ప్రయాణికులను స్థానికులు కాపాడారు. ఏలూరు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు ఇప్పటికే నిలిచిపోయాయి. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో వర్షం దంచి కొడుతుంది. ఇక బుట్టాయిగూడెం దగ్గర వాగు మధ్యలో స్కూల్ బస్సు నిలిచిపోయింది. ఇక వాగులో చిక్కుకుపోయిన బస్సును స్థానికులు తాళ్లతో బయటికి లాగారు. వేలేరుపాడు మండలంలో ఆల్లూరు దగ్గర వాగులో కారు కొట్టుకుపోయింది. కొద్ది దూరం కొట్టుకుపోయిన కారు చెట్ల మధ్య ఇరుక్కుని ఆగడంతో అందులోని ప్రయాణికులను స్థానికులు కాపాడినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఏంటి పరిస్థితి? చంద్రు, తెల్లవారుజాము నుంచి విస్తారంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి ఉంది. చూసుకున్నట్టయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏజెన్సీలోని కొండ వాగులన్నీ కూడా ఉధృతంగా కూడా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు చూస్తుంటే రెండు ప్రమాదాలు తప్పినాయని కూడా చెప్పుకోవచ్చు. ఒకటి బుట్టాయిగూడెం మండలంలోనే వాగు దాడుతుండగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్, జంగారెడ్డిగూడెం చెందిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు మధ్యలో ఆగిపోవడంతో స్థానికులు వెంటనే స్పందించి బస్సును తోయడంతో విద్యార్థులు ప్రారంభించి చుట్టూ రెండు ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకున్నట్లయితే వేలేరుపాడు మండలంలోనే అల్లూరు నగర్ వద్ద అక్కడ పెద్దవాగు, అచ్చరపేట దగ్గర ఉన్న పెద్దవాగులో 2 గేట్లు ఎత్తేయడంతో ఒక్కసారిగా అక్కడ అల్లూరు నగర్ వద్ద ఉన్న వాగు పొంగి ప్రవహించడంతో ఆ అశ్వరపేట నుంచి ఏదైతే రుద్రం కోట వస్తున్న ఒక ఫ్యామిలీ మొత్తం కారు మొత్తం 5 సభ్యులు గల కారు మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి. వెంటనే ఆలూరు నగరం ప్రజలు, అదే రకంగా స్థానికులు కూడా వెంటనే స్పందించారు. పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కూడా వెంటనే అక్కడికి బయలుదేరడం జరిగింది. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కూడా స్పందించి కలెక్టర్ తో మాట్లాడి అవసరమైతే హెలికాప్టర్ ఏర్పాటు చేయమని కూడా చెప్పడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఈ వెహికల్, ఈ కారు ఏదైతే వాగులో కొట్టుకుపోతూ ఒక దగ్గర ఉన్న చెట్లు ఇరుక్కుపోవడంతో అప్పటికే అక్కడ ఆలూరు నగర్ ప్రజలు వీళ్ళ కోసం కారు కోసం వెళ్తున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. మొత్తం ఒక స్కూల్ బస్సులో పిల్లలు, అదే రకంగా ఒక 5 ప్రాణాలు ఈ రోజు స్థానికులు కాపాడాలని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద జరుగుతుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకి అనేక వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గుబ్బల మంగమ్మ బుట్టాయిగూడెం మండలంలోని ఏజెన్సీ దేవత అయిన గుబ్బల మంగమ్మ గుడి దగ్గరికి వెళ్లిన వ్యాపారస్తులు దాదాపు 50 నుంచి 60 మంది వరకు వ్యాపారస్తులు కూడా ఆ చుట్టూ ఒక్కసారిగా ఉధృతిగా వరద నీరు చేరుకునేసరికి అక్కడ చిక్కుకుపోయిన పరిస్థితి. రాంబాబు, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా వరద ఎఫెక్ట్ బాగా ఉన్నట్టు తెలుస్తుంది. పెద్దవాగు ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చి 3 గేట్లు కూడా ఎత్తినా కూడా వరద నీరు కంట్రోల్ అవ్వడం లేదనేది తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అచ్చోడపేట మండలంలో ఉన్న ఈ పెద్దవాగు ప్రాజెక్ట్ లో చాలా పూర్తి స్థాయిలో నిండిపోయిన పరిస్థితి ఉంది. దీనివల్ల ఇప్పటికే 2 గేట్లు కొద్దిసేపటిస్తారు, 3వ గేటు కూడా ఎత్తిన పరిస్థితి. 3 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీరును వదులుతున్న పరిస్థితి. అయితే పెద్దవాగు ప్రాజెక్టు అటు తెలంగాణ అంటే అచ్చారపేట మండలానికి చెందిన ఏదైతే అచ్చారపేట మండలం అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన గుమ్మడిపల్లి, కమ్మరగూడెంతో పాటుగా ఇటు వేలేరుపాడు, ఇటు ఏలూరు జిల్లాకు చెందిన వేలేరుపాడు మండలంలోనే మాధవరం, మేడిపల్లి, రామవరం, రెడ్డిగూడెం ఇలా దాదాపుగా సుమారు 20 గ్రామాల పరిస్థితి అయితే చాలా ధైర్యంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పైనుంచి విస్తారంగా వర్షాలు కొడుతూ పైనుంచి ఏదో వరద విపరీతంగా వచ్చి పెద్దవాగులో చేరుకోవడంతో పెద్దవాగు 3 గేట్లు ఎత్తి కిందకి నీళ్లు వదిలినప్పటికీ కూడా పెద్దవాగు పరిసర ప్రాంతాల్లో
ఏదైతే పెద్దవాగు గట్టు ఏదో ఉందో గట్టుపై నుంచి కూడా నీళ్లు పొంగిపోయి గండి పడే ప్రమాదం అవుతుంది. ఒకవేళ గండి కనుక పొరపాటును పడితే దాదాపుగా 20 గ్రామాల ప్రజలైతే పూర్తి స్థాయిలో 20 గ్రామాలు కొట్టుకెళ్లే పరిస్థితి ఉంది. చాలా భయంకర వాతావరణం అక్కడ నెలకొంది. అందువల్ల తెలంగాణ ప్రభుత్వం అప్పటికే అక్కడ హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. పెద్ద ఎత్తున అధికారులందరూ అక్కడ ఉన్నారు. ఇటు పక్క నుంచి చూసుకున్నట్టయితే ఇటు ఆంధ్ర వైపు నుంచి చూసుకుంటే ఆ గట్టు పెద్దవాగు గండి పోర్చడానికి అధికారులు అయితే విస్తృతంగా ఏర్పాట్లు చేస్తారు. ఒక్కసారిగా వర్షం రావడం పైనుంచి ఒకేసారి ఉధృతంగా నీరు వచ్చి పెద్దవాగులో చేరుకోవడంతో ఇక్కడ పరిస్థితి గ్రామస్తుల పరిస్థితి కూడా భయాందోళనగా నెలకొంది. ఇప్పటికే ఆ గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలు తరలి అర్జెంట్ గా ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటూ కూడా అక్కడ మైకుల ద్వారా అధికారులు అయితే పేర్కొన్న పరిస్థితి ఉంది. కొంతవరకు ఆ గట్టు ఏదైతే పెద్దవాగు గడ్డి పడకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఒక పక్క వర్షం కురుస్తుంది, పైనుంచి వరద వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రమాదం పొంచి ఉండే నేపథ్యంలో గ్రామాల ప్రజలందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలని అధికారులు అయితే ఆదేశాలు ఇప్పటికే జారీ చేసిన పరిస్థితి. ఇప్పటికే కొంతమంది గ్రామాలు కూడా ఖాళీ చేసిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఒక ప్రమాదకర పరిస్థితి అక్కడ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అధికారులు పర్యవేక్షించినప్పుడు కూడా అక్కడ ప్రజలందరూ దాదాపు 20 గ్రామాల ప్రజలందరూ కూడా చాలా భయాందోళనలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా ఇప్పటికే ఆ ఖాళీ చేసి అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలు వెళ్ళాలని కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు. రాంబాబు, మనం విజువల్స్ లో చూస్తున్నాం వరద ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో. దాదాపు కట్టలు దించుకుని కూడా వరదలు గ్రామాల్లోకి వస్తున్న పరిస్థితి. మరి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం, లేదంటే టోల్ ఫ్రీ నెంబర్లు ఇవ్వడం, ఎవరైతే గ్రామాల్లో ఇంకా వరద గురించి ఇన్ఫర్మేషన్ లేక చిక్కుపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలిసేలా, అదేవిధంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఫోన్ చేసే విధంగా ఏర్పాట్లు ఏమైనా చేశారు అధికారులు? ఖచ్చితంగా ఇప్పటికే ఏదైతే పెద్దవాగు 2 గేట్లు ఎత్తినప్పటికే వేలేరు ఇటు పక్కన ఉన్న వేలేరుపాడు మండలంలో అనేక గ్రామాల్లోకి నీళ్లు వెళ్ళిపోతే మనం విజువల్స్ చూడొచ్చు. రామవరం గ్రామంలో పెదవాగు మండలం ఉధృతికి రామవరంలో ఏదైతే ఈ వాగు ఉధృతికి అక్కడ కొట్టుకుపోయిన పరిస్థితి. ఇళ్లలోకి నీరు వెళ్ళి కొన్ని పురుగుడులు అయితే ఇళ్లలో కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ జంగారెడ్డిగూడెంలో కూడా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తాయి కాబట్టి అక్కడ కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. అది విద్యుత్ శాఖ అధికారులు, పంచాయతీ అధికారులు, మున్సిపల్ అధికారులు అందరూ కూడా గ్రామ స్థాయిలో సిబ్బంది అందరూ కూడా సెలవులు రద్దు చేశారు. అందరూ కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయడం కాకుండా అక్కడ ఆ గ్రామాల ప్రజలు ముందు సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తమైనట్టు కూడా చెప్పొచ్చు. అటు ఏలూరు కలెక్టర్ తో పాటు జంగారెడ్డి ఆర్డీఓ అక్కడ ఎంఆర్ఓలు అందరూ కూడా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. పూర్తిగా ముందు వరద దాటి నుంచి ఆ గ్రామాల ప్రజల సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. అదే రకంగా రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది అందరూ కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళాలి. అందరూ సెలవులు రద్దు చేస్తున్నారు కాబట్టి అక్కడ గ్రామాల ప్రజలు ఏదైతే వరద ముంపు బారిన పడిన గ్రామాల ప్రజలు ముందు సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ పడవలను కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. మరోవైపు గుబ్బల మంగమ్మ ఆలయం పుట్టగొడుగులోనే ఏజెన్సీ దేవత గుబ్బల మంగమ్మ గుడి ఆలయానికి వెళ్ళిన అక్కడ వ్యాపారస్తులు ఉంటారు. నిత్యం వందలాది మంది అక్కడికి వెళ్తుంటారు తెలంగాణ ఏపీ నుంచి కూడా. అయితే ఆ వ్యాపారస్తులు కూడా పూర్తి స్థాయిలో ఈ ఏదైతే పెద్దవాగు ఉధృతికి చుట్టూ నీరు చేరడంతో కూడా వాళ్ళు కూడా 60 మంది వరకు కూడా చిక్కుపోయిన పరిస్థితి. వీరందరికీ కూడా జిల్లా అధికార యంత్రాంగం అయితే టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయడం, అధికారులు అయితే అప్రమత్తం చేస్తుంది. ఎవరో కూడా పల్ల ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలు రావాలని కోరుకుంటున్నారు. అదే అధికారులందరూ కూడా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు జిల్లా అధికారులందరూ కూడా అదే పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ వెట్రి చెల్లి పర్యవేక్షణలో మొత్తం ఈ ప్రోగ్రాం అంతా జరుగుతుంది. మొత్తం అందరికి టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయడం కాకుండా అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమని కూడా చెప్పుకోవచ్చు. రాంబాబు, అదేవిధంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్నారో అలాంటి వాళ్ళ కోసం. అదేవిధంగా వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లకుండా అక్కడ ఒక చెక్ పోస్ట్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేశారు అధికారులు? ఇప్పటికే తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు అటు ఏజెన్సీ ప్రాంతాలంటే జలమయమైన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే వాగులు, వంకలు పొరుగు ప్రవహిస్తున్నాయి. మనం ఇందాక కూడా చెప్పుకున్నట్టు వాగుల్లో బస్సు చిక్కుపోతూ అదే రకంగా వాగులో పారుకోవటం కూడా జరిగింది. అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో తరచూ ఎప్పుడు వర్షాకాలం వచ్చినా సరే ఏజెన్సీలో వర్షాలు గట్టిగా పడినప్పుడు అకస్మాత్తుగా వచ్చే వరదలు వాగులు పొంగిపోయి ప్రవహిస్తుంటాయి. అందువల్ల వాగుల దగ్గర ప్రతి సంవత్సరం వర్షాకాలం వరదలు వచ్చే సమయంలో ఖచ్చితంగా వాగుల దగ్గర ఒక పోలీస్ అధికారిని కూడా పెడతారు. అదే రకంగా రెవెన్యూ అధికారిని కూడా పెడుతూ ఉంటారు. అదే రకంగా పోలీస్ యంత్రాంగం కూడా జిల్లా ఎస్పీ శివకిషోర్ కూడా జిల్లా పోలీసు అందరిలో కూడా అప్రమత్తం చేశారు. వాగులు, వంకల దగ్గరికి ఖచ్చితంగా పోలీస్ సిబ్బందిని అక్కడ పెట్టాలని ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ ఆఫీసర్లు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాగులు, వంకల దగ్గర
పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిపివేయాలని కూడా ఎస్పీ కలెక్టర్ ఇద్దరు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుల్లో రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఏదైతే వాగులు ఉన్నాయో ముఖ్యంగా అనూహ్యంగా ఉధృతంగా పొంగి ప్రవహించే వాగుల దగ్గర మాత్రం సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. అదే రకంగా సురక్షిత ప్రాంతాలు కూడా వరదలు ముందుగా ఈ వాతావరణం దృష్ట్యా ఏదైతే అల్పపీడనం దృష్ట్యా 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ఏదైతే పునరావాస కేంద్రాలు కూడా అధికారులైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు కొంతమందిని తరలించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈ పెద్దవాగు ప్రభావం వల్ల ఏదైతే వరద నీటి ఉధృతికి వచ్చే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామస్తులు కూడా సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు కూడా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.